29వ తారీఖుతో ఈయన ఉద్యోగం అయిపోయింది. ఇప్పుడు ఈయన ఏం ఉద్యోగంలో ఉన్నాడో ఎవరికి అర్థం కావట్లా. మరోపక్క పాకిస్తాన్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని యుఎస్ కాంగ్రెస్ సభ్యులు 44 మంది వాళ్ళ విదేశాంగ మంత్రికి లెటర్ రాశారు, మార్క్ రూబియోకి లెటర్ రాశారు. ఎందుకంటే పాక్ అమెరికన్ నేషనల్స్ కిడ్నాప్ అయ్యారని. సో దీంతోపాటు ఇమ్రాన్ని కనుక ఇమీడియట్గా రిలీజ్ చేయకపోతే మీ మీద తక్షణం శాంక్షన్స్ విధిస్తాం. సో బెదిరింపుకి దిగింది. అంటే వాళ్ళ అవసరాలకి పాకిస్తాన్ని టిష్యూ పేపర్లో వాడేసింది అమెరికా. ఇప్పుడు ఇది ఏమంటారు, ఈ డెవలప్మెంట్స్ ఎటుకు దారిసింది? దాకా పుల్లారావు గారు ఒక అబ్జర్వేషన్ చేశారు, పాకిస్తాన్లో అలాంటి అస్థిరత ఉంటేనే కానీ కొంచెం మనం స్థిరంగా భారతదేశాన్ని నడుపుకోలేమని. దానికి దీనికి సంబంధం లేదు సార్. రాజధాని గారు, మీకు, కిషోర్ గారికి, ఇతర పరమేశ్వర్ గారికి, ఇతర మిత్రులకు నమస్కారం. ఏమంటే చాలా పెద్ద ప్రశ్నలు వేశారు, దాదాపు అరగంట పడుతుంది దీనికన్నా చెప్పాలని. స్థూలంగా చెప్పాలంటే నిన్న మనకు పుతిన్ మన దేశానికి రావడం గర్వకారణం. వరంగా చెప్పాలంటే మనం ఈ రష్యా ఇండియా మైత్రి బంధం మరింత పటిష్టంగా అవుతుందని నేను అనుకుంటున్నాను. మిగతా విషయాలు పక్కవాడి గురించి మనం కాదు, మన గురించి మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా నేను అభినందిస్తున్నా ఏంటంటే మొట్టమొదటి ప్రప్రథమ ప్రధాని నెహ్రూ నుంచి ఇప్పటిదాకా ఏ ప్రధాన మంత్రి మారినా ఏ పార్టీ వచ్చినా అంతే రెండే ఉన్నాయి. అయితే బీజేపీ పరిపాలించింది, అంతకుముందు జనతా కొద్ది రోజులు 20 ఏళ్ళు వీళ్ళు 60 ఏళ్ళు వాళ్ళు అన్నట్టు లెక్క సంకీర్ణ ప్రభుత్వం కలుపుకుంటే ఈ 75 ఏళ్లలో జరుగుతున్న దాని దృష్టి ఏ ప్రధానమంత్రి మారినా మనకు నమ్మదగ్గ మిత్రుడు రష్యా, నమ్మదగని మిత్రుడు ఎవరు ఉంటారు అమెరికా. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ నమ్మదగిన పని చేశారు. ఇప్పుడు కుడి ఎడమల దగా అన్నట్టు పాకిస్తాన్ తోడు మనకు ఇంకోటి దరువు మొదలయ్యి బంగ్లాదేశ్ మొదటి దాకా ఆడపడు యుద్ధ ఖైదీ వాడు విడిచిపెట్టినాం మనం. వాడు ఏం మాట్లాడుతున్నాడు, మనం ఖచ్చితంగా భారతదేశాన్ని 3 ముక్కలు చేసేస్తాం, ముక్కలు చేస్తాం, మా దేశాన్ని ముక్కలు ఇట్లా చేసినాడు. బంగ్లాదేశ్ ఆవిర్భావం ఎంత ఉదాత్తంగా జరిగింది, ఏ రకమైన పోరాటం జరిగింది, ఆనాడు భాష గురించి ఎట్లా పోరాడారు, బెంగాల్ విభజన నుంచి మొదలుపెడితే బెంగాలీల గొప్పతనం ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టి వాడు కేవలం మతపరంగా మాట్లాడి మన దేశాన్ని ముక్కలు చేస్తా అంటున్నాడు. అటు పక్కన చూస్తున్నాం మనం. ఇవాళ యూనివర్సిటీ మీద చాలా గౌరవం ఉండేది గతంలో, కానీ ఆ గౌరవం ఆయనతో పోయింది. ఎందుకంటే దాని మీద చాలా ఆర్టికల్స్ రాశాను. కానీ ఏమైంది, ఇప్పుడు మొన్న పూర్తిగా మత ఛాందసవాదిగా మారి వాళ్ళ బంగ్లాదేశ్ మన ఈశాన్య భారతదేశానికి కూడా ఆయన మ్యాప్ లో చూపిస్తున్న ప్రయత్నం మారటం ఏంటంటే హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ ఫండమెంటలిస్ట్ అండ్ అమెరికన్ ఏజెంట్ తెలిసిన అందరికీ తెలిసిన బాలదేవన్ గారు మొదట్లో సహకార రంగంలో పనిచేసిందండి. ప్రపంచ బ్యాంక్ నేను చెప్తున్నాను దాన్ని ఆ విషయంలో చాలా గొప్ప మనకు మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తున్న సహకార రంగం. రేటింగ్ పవర్ సమస్య వచ్చినట్టుంది, పవర్ కట్ అయినట్టుంది. ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళాం. కల్నల్ పరమేశ్వర్ గారు, ఇప్పుడు కనుక చూస్తే అంటే యూనస్ మహమ్మద్ ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవటం మనకు అసలు టైం దండగ వ్యవహారం అది. ఎందుకంటే మొదల నుంచి అతను ఆ నోబెల్ బహుమతి తెచ్చుకుందే వాళ్ళకి ఏజెంట్గా పనిచేసి మరీ తెచ్చుకున్నాడు. అండ్ వాళ్ళు ఎలా డిప్లాయ్ చేస్తుంటారు యుఎస్ అనేది, సిఐఏ ఎలా డిప్లాయ్ చేస్తుంటే మీకు తెలియని విషయం కాదు. మీరు కరెంట్ పోయింది. దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ లో కరెంట్ ఇట్లా పోతుంది వస్తుంది, సమస్య అది కాదు. మనం మౌలిక వసతులు కల్పించుకునే క్రమంలో ఇంకా వెనుకబడుతున్నామని అర్థమవుతుంది. కానీ ఒక మాట చెప్పి ముగిస్తాను, మన పరమేశ్వర్ గారు మాట్లాడారు. బుల్లారావు గారితో ఏకీవిస్తాను. ఎందుకంటే బుల్లారావు గారు మాట్లాడిన విషయంలో కిషోర్ గారు కూడా మాట్లాడేది కానీ మీరు చెప్పారు కానీ ఎయిర్లైన్స్ వాళ్ళు అమ్మడానికి మనం ఎయిర్లైన్స్ అమ్మడానికి పోలికే లేదంటున్నారు. చుట్టూ పక్కల చూడరా చిన్నవాడు అన్నట్టు మన చుట్టూ దేశాలను జియో పాలిటిక్స్ లో అటు అమెరికా ఇటు చైనా రెండు ఆగం చేస్తుంది మనకి. అయినా సరే తట్టుకొని నిలబడుతున్నా. అపకారికి ఉపకారం నెపమైన చేయువాడు నేర్పరచు మనిషి అన్నట్టు మనం అపకారికి ఉపకారం చేస్తున్నాం ఇప్పటికి కూడా. ఉదాహరణకు శ్రీలంక మొన్నటిదాకా తోకజాడించింది కదా. ఇప్పుడు వాళ్ళ మోందా తుఫాన్ మొన్నటి మితా తుఫాన్ దాటికి ఎంత దుర్మార్గం జరిగిందో చూసినాం కదా. అక్కడ మనం వాళ్ళ సహకారం అందిస్తామా లేవా? ప్రజలు అభినందిస్తున్నారు. అరే మొన్నటిదాకా మేము తోకజాడించడం, భారతదేశం విమర్శించడం. అంతేందుకు మాల్దీవ్స్ అధ్యక్షుడు కూడా మొదట్లో ఏం చేశారు చూశాం కదా. మనదైన రీతిలో మోడీ గారు లక్షద్వీప్ పర్యటించి వాళ్ళ పర్యాటకం కాదు మనది కూడా ఉంది అని నిరూపించడానికి కదా కాలబేరానికి వచ్చింది వాళ్ళు. ఎట్లా మన చుట్టూ ఉన్న భూటాన్, నేపాల్ లాంటి దేశం కూడా తోకజాడిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితి జియో పాలిటిక్స్ లో చైనా ఖచ్చితంగా శత్రు దేశమే మనకు. కానీ జియో పాలిటిక్స్ లో మనం ఈ రష్యా, ఇండియా, చైనా బలం మరింత చేయాల్సిన అవసరం. ఎందుకంటే పెద్ద శత్రువు మనకు అమెరికా వాడు ఉన్నాడు కనుక. అమెరికా ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా పుతిన్, మోడీ ఏం చర్యలు చేసుకుంటారు, ఏ రకమైన నిర్ణయాలు జరుగుతాయని ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే డేగ కానీ పైనుంచి పరిశీలిస్తున్నట్టు అమెరికా పరిశీలిస్తుంది ఏం జరుగుతుందో. నేనేం అద్భుతాలు ఏం జరుగుతాయి నేను అనుకోవటం లేదు. కానీ గతంలో జరిగిన వాటికి కొనసాగింపు ఉంటుందని నేను అనుకుంటున్నాను. కొనసాగింపు ఎట్లా? నెంబర్ 1, ఇప్పుడు ఆల్రెడీ ఒప్పందాలని కుదిరినాయి.
కేవలం కాగితాల మీద సంతకాలు పెట్టడమే. ప్రధానమంత్రులు ఇద్దరు కూర్చొని, ప్రధానమంత్రి అధ్యక్షుడు కూర్చొని ఏదో మాట్లాడడం ఉండదు. నా ఉద్దేశం ఏంటంటే జరిగిన దాన్ని కేవలం మామ అనిపించడమే జరుగుతుంది. రష్యా మనకి ఇప్పటి నుంచైనా మిత్ర దేశం, ఇప్పటికి కూడా మిత్ర దేశం ఉంటుంది. నేను ఎప్పుడు కూడా సోవియట్ భూమి ల్యాండ్ అంటే నా చిన్నప్పటి ఇంటర్మీడియట్ అప్పటి నుంచి కూడా సోవియట్ ల్యాండ్ పరిణామాలు గమనిస్తుంటే మనకు ఆనాటి చిన్న దాకా మిత్ర దేశంగా ఉంటూ ఒకటి రక్షణ ఒప్పందం గట్టిగా కుదురుతుంది అనుకుంటున్నాను నేను. ఆర్థిక ఒప్పందాల్లో ముఖ్యంగా పెట్రోల్ వీటి మీద కుదురుతా అనుకుంటున్నాను. మూడోది ఏంటంటే రాజకీయ ఒప్పందాలు బయటపడవు. రాజకీయ ఒప్పందాలు మన ఇద్దరు మిత్రులు అనుకుంటే సరిపోదు, ఎట్లా మిత్రులమో చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. ముఖ్యంగా అమెరికాకు చెక్ పెట్టడానికి ఈ సమావేశం బాగా పనికొస్తుంది అనుకుంటున్నాను. దీన్ని ఆహ్వానించాలి. మనం రష్యా అధ్యక్షుడితో ఇంకా 6 ఏళ్ళు ఉంటాడు ఆయన ఖచ్చితంగా. 2030 దాకా గ్యారంటీ. ఇప్పటిదాకా 25 ఏళ్ళ నుంచి ఆయనే ఉన్నారు, ఇంకో 5 ఏళ్ళు గ్యారంటీ, 30 ఏళ్ళ నుంచి ఆయనే ఉంటున్నారు కనుక భారత పరిణామాలను కూడా దగ్గరగా గమనిస్తున్నారు కనుక ఆయన మన ప్రధానమంత్రి కూడా 12 ఏళ్ళు పూర్తవుతుంది రేపు వచ్చే జూన్కి వస్తే. కనుక ఇవన్నీ చూస్తే సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్న 2 దేశాలు కూడా ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వస్తాయి అనుకుంటున్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపే దమ్ము అయితే ఆయనకు లేదు, ఎవరికి మన ట్రంప్కి లేదు. ఒక రకంగా చెప్పాలంటే కొంత రష్యా వైపు మొగ్గు చూపించినా కూడా ఉక్రెయిన్ ఒప్పించే సామర్థ్యం ఆయనకు లేదనిపిస్తుంది. ఒకవేళ ఉంటే వింటే మన భారతదేశమే దానికి రైట్. కల్నల్ పరం గారు, సో చూసాం కదా ఈ డెవలప్మెంట్స్. ఇందాక అడిగిన ప్రశ్నకి అనుబంధంగా ఇంకొకటి, వారు ఉక్రెయిన్ ప్రస్తావన చేశారు. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ చీఫ్ రిజైన్ చేశాడు. ఉక్రెయిన్ మరి పరిపాలకుడు జెలెన్స్కీ ఏమో ఆయన విహారయాత్రలో ఉన్నాడు. అంటే విహారయాత్రలో ఉన్నాడా, అమెరికన్స్కి క్యాప్టివ్ బందీ అయ్యాడా, అది ఇంకా రాలా బయటికి. ఎందుకంటే డీప్ స్టేట్ ఎలాంటి ఆలోచనలు చేస్తుంది, ఎలాంటి ఎత్తు గడలు పన్నుతుంది మనం చెప్పలేం. ఆ ఎత్తుగడల్లో భాగమే పాకిస్తాన్లో హఠాత్తుగా మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రస్తావన చేయటం కాదు చేయించడం. ఏమంటారు? అమెరికాకి పర్మనెంట్ జియో పాలిటిక్స్ చూసారు, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ చూసారంటే అమెరికా